హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ స్టడీస్. నా పేరు అజయ్ కుమార్. ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 1.2 లోని ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, దీంతో ఈ వీడియో అయిపోతుంది. ఎక్సర్సైజ్ 1.2 వీడియో మొత్తం ఉంటుంది. ఎవ్రీ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే గైస్, మ్యాథ్స్ ఇప్పుడు సేమ్ ఇది కూడా √2 √3 ఎలా చేసామో √5 కూడా అలాగనే చేస్తాం. అర్థమైందా? ఓకే, ఆ √5 కూడా సేమ్ అదే మెథడ్ అదే కాన్సెప్ట్ తో చేస్తాం. నేను అదే చెప్తున్నా, ప్రతి ఒక్కటి మెథడ్ నేర్చుకోండి, కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు √2 √3 √5 ఈ 3 క్వశ్చన్లు ఒకటే మెథడ్ కాబట్టి నువ్వు రేపు ఒక్కటి నేర్చుకున్నావంటే కూడా చాలు, ఆటోమేటిక్ గా 3 క్వశ్చన్లలో రేపు ఏది వచ్చినా నువ్వు రాయగలుగుతావు. అర్థమైందని నేను చెప్తున్నది. అందుకే మెథడ్ నేర్చుకోండి. మ్యాథ్స్ లో మెథడ్ ఇంపార్టెంట్. ఆ మెథడ్ నేర్చుకున్నావు అనుకో, రేపు నంబర్లు చేంజ్ అయినా ఎప్పుడు నువ్వు కన్ఫ్యూజ్ గా మ్యాథ్స్ అనేది నీకు స్కోర్ తగ్గదు. ఓకే, అర్థమైందా? ఓకే ఓకే గైస్, ప్రూవ్ దట్ √5 ఈజ్ ఏ ఇరేషనల్ నంబర్. ఓకే, ఇరేషనల్ నంబర్ అని ప్రూవ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏంది ఇరేషనల్ నంబర్ అంటే ఫస్ట్ రియల్ నంబర్స్ అంటే తెలుసు మనకి. మీరు ఫస్ట్ ఇంట్రొడక్షన్ వీడియో చూడండి, అప్పుడైతే మీకు ఇది బాగా అర్థమవుతుంది. ఓకే, రియల్ నంబర్స్ అంటే తెలుసు, రేషనల్ నంబర్స్ ఉంటాయి, ఇరేషనల్ నంబర్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు రేషనల్ నంబర్ కానీ ప్రతి నంబర్ ఏంది ఇరేషనల్ నంబర్ అవుతుంది. ఓకే, రేషనల్ నంబర్ అంటే ఏందో తెలుసుకుందాం. రేషనల్ నంబర్ అంటే ఇక్కడ చూడండి, క్వశ్చన్ చూడండి, √5 లెట్ √5 ఈజ్ ఏ రేషనల్ నంబర్. ఎందుకు రేషనల్ నంబర్ అనుకుందాం అంటే రేషనల్ నంబర్ కాలేదు అనుకో, అది ఖచ్చితంగా ఇరేషనల్ నంబర్ అవుతుంది. అర్థమైందా? ఓకే, రేషనల్ నంబర్ అనుకుందాం, అది కానీ ప్రూవ్ అయిందనుకో రేషనల్ నంబర్ అని రాద్దాం, లేదనుకో ఇరేషనల్ రాయాల్సిందే. ఎందుకంటే నంబర్స్ రేషనల్ నంబర్ కానీ ప్రతి నంబర్ ఏమవుతుంది ఇరేషనల్ నంబర్ అవుతుంది. ఓకే ఓకే, ఇక్కడ √5 ఈజ్ ఏ రేషనల్ నంబర్. ఓకే, స్టెప్స్ గా అర్థం చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది మ్యాథ్స్. ఓకే, √5 ఈజ్ ఏ రేషనల్ నంబర్ అనుకున్నాం. రేషనల్ నంబర్ అంటే ఏంది? p/q ఫామ్ లో ఉన్న ప్రతి నంబర్ ఏమవుతుంది రేషనల్ నంబర్. అందుకే ఇక్కడ చూడండి √5 = a/b. ఓకే, a/b, అందుకే p/q ఫామ్ లో చేంజ్ చేసుకున్నాం. ఇక్కడ b అనేది ఇంటూ చేస్తుంది, అవతల పోతే ఏమైతుంది b అనేది డివైడ్ చేస్తుంది. సారీ, b అనేది డివైడ్ చేస్తుంది, ఇక్కడ అవతల పోతే ఏమవుతుంది ఇంటూ అవుతుంది. అందుకే b × √5 = a. స్క్వేరింగ్ ఆన్ ద బోత్ సైడ్స్, అంటే అవతల స్క్వేర్ చేద్దాం. ఓకే, స్క్వేరింగ్ ఆన్ ద బోత్ సైడ్స్. స్క్వేర్ కి రూట్ పడదు కాబట్టి 5b². ఓకే, ఈ స్క్వేర్ అనేది రెండింటికి సమానం కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సల్, b² = a². మళ్ళీ ఇక్కడ చూడండి 5 అనేది ఏం చేస్తుంది, ఇక్కడ ఇంటూ చేస్తుంది, అవతల పోతే ఏమవుతుంది డివైడెడ్ బై b² = a²/5. ఓకే, ఇక్కడ ఈ కోప్రైమ్స్ ఈ రెండు కానీ అర్థమైందనుకో మీకు లెక్క వచ్చినట్టు. ఓకే, ఇది ఒక్కటి కానీ అర్థం కావాలి. చూడండి ఇక్కడ చూడండి, కండిషన్ వినండి, కోప్రైమ్స్ ఇక్కడికి వెళ్దాం. ఓకే, ఇఫ్ p be a prime number, ఇఫ్ ఏ p divides a², p అనేది a² ని ఖచ్చితంగా డివైడ్ చేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు 5 ఉంది, ఈ 5 ని a² ని ఖచ్చితంగా డివైడ్ చేస్తుంది. దెన్ p డివైడ్స్ a అంటే ఇప్పుడు p మళ్ళీ a ని కూడా డివైడ్ చేస్తుంది. ఇది కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, √2 √3 √2 లో చెప్పినాను కండిషన్. ఓకే, ఖచ్చితంగా అది ఒకసారి చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. p డివైడ్స్ a², దెన్ p డివైడ్స్ a అంటే ఈ 5 అనేది ఉంది కదా, a² ని డివైడ్ చేస్తుంది, అలాగని a ను కూడా డివైడ్ చేస్తుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ విషయం చూడండి, 5² / 5 ఉంది. ఓకే, 5² అంటే ఇక్కడ చూడండి a²/p అనుకున్నాం. 5² అంటే ఎంత ఆన్సర్ 25/5. 5 1 జా 5 5 జా. ఓకే, అంటే a² ని డివైడ్ చేసింది p అనేది. ఇక్కడ చూడండి a బదులు 5 అనుకోండి p. ఓకే, కండిషన్ డివిజిబుల్ అయింది. అలాగనే ఇప్పుడు చూడండి మళ్ళీ a²/p. ఇక్కడ ఏమంటున్నాడు మళ్ళా, దెన్ p డివైడ్స్ a. p a ని డివైడ్ చేస్తుందంట. ఓకే, a ఎంత మనకి 5, p ఎంత మనకి 5, 5 5 క్యాన్సల్ అంటే డివిజిబుల్ చేస్తుంది. ఇదే కండిషన్. అర్థమైందా? ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, అంటే ఈ 5 అనేది రెండింటిని డివైడ్ చేస్తుంది, a² ని డివైడ్ చేస్తుంది, a ని డివైడ్. కోప్రైమ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. కోప్రైమ్స్ అంటే ఏంటో తెలుసుకుంటే కన్నా మీకు సగం లెక్క అర్థమవుతాం. ఆల్రెడీ √2 √3 లో చెప్పినాను, అది వీడియో ఖచ్చితంగా చూడండి. ఓకే, a or b are coprime numbers. a and b have the common factor than 1. ఇక్కడ చూడండి, ఓన్లీ కోప్రైమ్స్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓన్లీ 1 ఫ్యాక్టర్ మాత్రమే కామన్ గా ఉండాలి, 1 మాత్రమే ఫ్యాక్టర్ గా ఉండాలి. ఇప్పుడు చూడండి 5/11 ఉంది, 5 × 1 11 × 1, ఓన్లీ 1 కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉంది. అలాంటి వాటిని కోప్రైమ్స్ అంటాం. అర్థమైందా? వేరే నంబర్ ఏం డివిజిబుల్ కాకూడదు, రాకూడదు కూడా. అర్థమైందా? అలా ఉందనుకో అది ఖచ్చితంగా కోప్రైమ్స్ కాదు. కోప్రైమ్స్ కాలేదంటే ఏమవుతుంది రేషనల్ నంబర్ కాదు. రేషనల్ నంబర్ కాలేదంటే అది ఖచ్చితంగా ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, కోప్రైమ్స్ కాలేదు అంటే అది ఖచ్చితంగా రేషనల్ నంబర్ కూడా కాదు. రేషనల్ నంబర్ కాలేదు అంటే ఖచ్చితంగా ఇరేషనల్ నంబర్ అవుతుంది. ఓకే, ఒకవేళ కోప్రైమ్స్ అయ్యిందనుకో, కోప్రైమ్స్ అయిందంటే ఖచ్చితంగా రేషనల్ నంబర్ అవుతుంది. రేషనల్ నంబర్ అయిందనుకో ఇరేషనల్ కాదు. ఓకే, కాన్సెప్ట్ అర్థమైందా? ఓకే, కోప్రైమ్స్
ఓకే, ఇక్కడ చూడండి 8 వరకు అయిపోయింది. ఓకే, లెట్ ఏ కెన్ బి రైట్ అండ్ ఏ ఈక్వల్ టు 5c అని రాసుకున్నాం. ఏ ఈక్వల్ టు లెట్ అనుకుంటున్నాం, ఏ ఈక్వల్ టు 5c ఫర్ ద సమ్ ఇంటిజర్ సి ఇంటిజర్. ఓకే, ఇక్కడ చూడండి బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఎంత మనకి 5c అనుకున్నాం కాబట్టి 5c హోల్ స్క్వేర్ బై 5. ఓకే, బి స్క్వేర్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ రెండింటికి సమానం కాబట్టి 5 స్క్వేర్ ఆన్సర్ ఎంత 25, సి స్క్వేర్ బై 5. ఇక్కడ చూడండి 5 1 జా 5 5 జా అంటే బి స్క్వేర్ ఈక్వల్ టు 5c స్క్వేర్, బి స్క్వేర్ ఈక్వల్ టు 5c స్క్వేర్. ఇక్కడ 5 అనేది ఇక్కడ చూడండి 5 అనేది ఏం చేస్తుంది, ఇంటి వస్తుంది, ఇంతలో పోతే ఏమవుతుంది డివైడెడ్ బై, అందుకే సి స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై 5. ఇక్కడ కూడా సేమ్ ఇదే కండిషన్. ఇక్కడ ఏ 5 ఏని స్క్వేర్ ఏ డివిజిబుల్, ఏ స్క్వేర్ ని డివిజిబుల్ చేస్తుంది, ఏని డివిజిబుల్ చేస్తుంది. ఇక్కడ మళ్ళీ 5 బి స్క్వేర్ ని డివిజిబుల్ చేస్తుంది, బిని డివైడ్ చేస్తుంది. ఓకే, అర్థమైందా? ఇలా కామన్ ఇక్కడ చూడండి 5 డివైడ్స్ బి స్క్వేర్, బి స్క్వేర్ ని చేస్తుంది, బిని కూడా చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి ఏ ఆర్ బి ఇస్ ఎ కామన్ ఫ్యాక్టర్ 5. మనకి ఇక్కడ ఏమని చెప్పినాను, కో ప్రైమ్స్ లో ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉండాలని చెప్పినాను, కానీ ఇక్కడ 5 వస్తుంది అంటే ఇది ఏమవుతుంది, కో ప్రైమ్స్ కాదు. కో ప్రైమ్స్ కాకుండా అది ఏమవుతుంది, రేషనల్ నంబర్ కాదు. ఓకే, అర్థమైందా? ఇక్కడేమో కో ప్రైమ్స్ కాదని చూపిస్తుంది, ఎందుకంటే కామన్ ఫ్యాక్టర్ ఏమొస్తుంది, ఏని డివైడ్ చేస్తుంది, ఇక్కడ ఏని డివైడ్ చేస్తుంది, ఇక్కడ బిని కామన్ ఫ్యాక్టర్ గా 5 వస్తుంది. అంటే అలా కామన్ ఫ్యాక్టర్ గా 5 వచ్చిందంటే అది ఖచ్చితంగా కో ప్రైమ్స్ కాదు. అర్థమైందా? కో ప్రైమ్స్ కాదు. కో ప్రైమ్స్ కాకుండా అది ఏమో కాదు, రేషనల్ నంబర్ కూడా కాదు. రేషనల్ నంబర్ కాకుండా ఏమవుతుంది, ఇరేషనల్ నంబర్ అవుతుంది. అందుకే సిన్స్ √5 ఇస్ ఏ ఇరేషనల్ నంబర్. ఓకే, రేషనల్ నంబర్. ఓకే, ఓకేనా గైస్? ఈ కాన్సెప్ట్ మీరు మళ్ళీ ఇంకొకసారి క్లియర్ గా ఏం లేదు, స్టెప్స్ గా అర్థం చేసుకోండి. ఓకే, √5 ఒక స్టెప్, కో ప్రైమ్స్ అనుకుంటాం, ఏ బై బి రేషనల్ నంబర్స్, స్క్వేరింగ్ ఆన్ ద బోత్ సైడ్స్, ఇక్కడ ఖచ్చితంగా కో ప్రైమ్స్ కి సంబంధించే ఉంటుంది. అక్కడ ఇక్కడ చూడండి ఏ ఈక్వల్ టు 5c. ఓకే, ఈ స్క్వేరింగ్ ఆన్ ద మళ్ళీ స్క్వేర్ 5 స్క్వేర్ 25, 5 1 జా 5c స్క్వేర్, 5 ఇంటూ ఎస్ నీతలు పోతే డివైడెడ్ బై 5 డివైడ్స్ బి స్క్వేర్. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ 5 వచ్చింది కాబట్టి మనకు ఒకవేళ 1 వచ్చింది, ఇటుపక్క 1 వచ్చింది అనుకో, డివైడ్ 1 ఉంది అనుకో, అంటే బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అని, సి స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ అని వచ్చింటే ఖచ్చితంగా అది కో ప్రైమ్స్ అవుతుంది, రేషనల్ నంబర్ అని చెప్తుంది. కానీ ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఏం వచ్చింది, 5 వచ్చింది. కో ప్రైమ్స్ అంటే ఒక్కటే గుర్తు, కామన్ ఫ్యాక్టర్ 1 ఉండాలి, అలాంటి వాటిని కో ప్రైమ్స్ అంటాం. ఇక్కడ 5 వచ్చింది కామన్ ఫ్యాక్టర్, అందుకే ఏ ఆర్ బి యాజ్ అ కామన్ ఫ్యాక్టర్ 5 since 5 is a irrational number. Okay guys, next example exercise 1.2 లోనే second problem. Okay, okay guys, next problem exercise 1.2 లో second problem, show that 3 plus √2 √5 is a irrational. Okay, ప్రతి ప్రాబ్లం ఇప్పటి వరకు చెప్పిన ప్రాబ్లమ్స్ లెక్కనే సేమ్ ఇది కూడా చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి ఇరేషనల్ అని చెప్తున్నాడు, మనం దాన్ని ఏమని ప్రూవ్ చేయాలి, ఫస్ట్ ఇరేషనల్ గా ప్రూవ్ చేయాలి. ఒకవేళ మనం రేషనల్ అనుకున్న తర్వాత కూడా అది రేషనల్ కాలేదు అనుకో, ఖచ్చితంగా ఇరేషనల్ అవుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, రియల్ నంబర్స్ లో నేను ప్రతి ప్రాబ్లం చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను, రియల్ నంబర్స్ లో ఏముంటాయి, రేషనల్ నంబర్స్ ఉంటాయి, ఇరేషనల్ నంబర్స్ ఉంటాయి. ఓకే, రేషనల్ నంబర్ కానీ ప్రతి నంబర్ ఏమవుతుంది, ఇరేషనల్ నంబర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్. ఓకే, ఇక్కడ చూడండి, లెట్ 3 plus 2 √5 is a రేషనల్ నంబర్. రేషనల్ నంబర్ అంటే ఏంది, p/q ఫామ్ లో రాయగల ప్రతి నంబర్ ఏమవుతుంది, రేషనల్ నంబర్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, అందుకే a బై b రాసుకున్నాను. ఓకే, రేషనల్ నంబర్ దేనికి ఈక్వల్ గా 3 plus √5 కి రేషనల్ అనుకున్నాం కాబట్టి a బై b. ఓకే, అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 ప్లస్ చేసిన అవతల పోతే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి b a బై b -3 ఎల్సిఎం చేస్తున్నాను నేను. ఇక్కడ కింద డినామినేటర్ ఏముంది, b ఉంది కాబట్టి కింద ఎల్సిఎం b తీసినాను, క్రాస్ మల్టిప్లికేషన్ 1 a జా a మైనస్ ఇంకోటి మైనస్ b ఇంటూ 3 b3. ఓకే, అర్థమైందా? ఇక్కడ 2 ఇంటూ ఎస్ నీతో పోతే ఏమవుతుంది, డివైడెడ్ బై, అంటే √5 వాల్యూ ఎంత వచ్చింది, a - 3b బై 2b వచ్చింది. అర్థమైందా? ఇక్కడ ఎల్సిఎం చేసినాను, ఏం చేసినాను, ఎల్సిఎం చేసినాను. ఓకే, ఓకే, మనం ఇక్కడ a బై b ని ఏమనుకున్నాం, మళ్ళీ కో ప్రైమ్స్ అనుకున్నాం. కో ప్రైమ్స్ అంటే ఓన్లీ 1 ఫ్యాక్టర్ మాత్రమే ఉండాలి. ఇక్కడ చూడండి 5/11 ఉంది. ఒక సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 5/11 ఇంటూ 1 ఇంటూ 1, ఓన్లీ 1 ఫ్యాక్టర్, 1 మాత్రమే ఫ్యాక్టర్ గా ఉండాలి. అలాంటి వాటిని కో ప్రైమ్స్ అంటాం. అర్థమైందా? ఓకే, ఓన్లీ 1 మాత్రమే ఫ్యాక్టర్ ఉండాలి, అలాంటి వాటిని మాత్రమే కో ప్రైమ్స్ అంటాం. వేరే నంబర్లు ఏం ఉండకూడదు, కామన్ గా ఓన్లీ 1 మాత్రమే ఉండాలి. కామన్ గా ఏమి ఉండాలి, 1 మాత్రమే ఉండాలి.
అలాంటి వాటిని కో ప్రైమ్స్ అంటాం. ఓకే, యాజ్ ద ఏ బి ఆర్ ఇంటీజర్స్. ఓకే, ఏ అనేది బి అనేది ఏమవుతుంది, ఇంటీజర్స్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఏ మైనస్ 3b/2b ఈజ్ ఏ రేషనల్ నంబర్. ఇప్పుడు ఇదంతా మనకి ఏమొచ్చింది, రేషనల్ నంబర్ అయింది. ఓకే, రేషనల్ నంబర్ అయింది. ఎందుకంటే ఇక్కడ కో ప్రైమ్స్ లో మన కామన్ ఫ్యాక్టర్ 1 ఉంది. ఇక్కడ 2b ఇంటూ 1 1, ఏ మైనస్ 3b ఇంటూ 1. ఓకే, మళ్ళీ ఇదే ఆన్సర్ వస్తుంది. అంటే ఇక్కడ 1 తో కామన్ ఫ్యాక్టర్ అయ్యింది, 1 తో కామన్ ఫ్యాక్టర్ అయింది కాబట్టి ఏ మైనస్ 3b/2b అనేది ఏమవుతుంది, రేషనల్ నంబర్ అవుతుంది. అర్థమైందా? ఓకే, 1 తో ఫ్యాక్టర్ వచ్చింది అనుకో, అది రేషనల్ నంబర్ అవుతుంది. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఓకే, రేషనల్ నంబర్ అయింది, ప్రూవ్ అయిపోయింది. బట్ ఇక్కడ చూడండి, ఆర్హెచ్ఎస్ రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఓకే, ఇక్కడ చూడండి రైట్ హ్యాండ్ సైడ్ ఏమొచ్చింది, రైట్ హ్యాండ్ సైడ్ ఏమొచ్చింది, √5 వచ్చింది. ఓకే, √5 మనం ఇరేషనల్ అని ప్రూవ్ చేసినాం ఒక ప్రాబ్లం లో అయితే. ఓకే, బట్ √5 అనే ఇరేషనల్ నంబర్. √5 అనేది ఎవ్రీ ప్రైమ్ నంబర్ ఎప్పటికి ఇరేషనల్ నంబర్ అవుతుంది. ఎవ్రీ ప్రైమ్ నంబర్ స్క్వేర్ రూట్ లో, ఎవ్రీ ప్రైమ్ నంబర్ స్క్వేర్ రూట్ లో ఇరేషనల్ నంబర్ అవుతుంది. ఈ 5 అనేది ప్రైమ్ నంబర్, దానికి రూట్ ఉందంటే ఖచ్చితంగా అది ఇరేషనల్. ఇప్పుడు చూడండి, ఇటుపక్క మనకి రెండు రేషనల్ ప్రూవ్ అయితే ఇది ఖచ్చితంగా రేషనల్ అని ప్రూవ్ అవుతుండే ఈ క్వశ్చన్ ఆన్సర్. కానీ ఇక్కడ ఒక పక్క మాత్రమే, ఆ ఎల్హెచ్ఎస్ మాత్రమే రేషనల్ అని ప్రూవ్ అయింది. ఇక్కడ మాత్రం ఆర్హెచ్ఎస్ లో ఏమైంది, ఇర్రేషనల్ అయింది. ఓకే, మనం ఇందాక దాంట్లో వీడియోలో ఉంటుంది చూడండి. ఓకే, మీరు ఖచ్చితంగా ఆ వీడియోలు చూస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అర్థం అవుతుంది. ఎక్సర్సైజ్ 1 ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. తర్వాత ఇక్కడ √5 అనేది ఇరేషనల్ అంటే బోత్ ఆర్ నాట్ ఈక్వల్, రెండు ఈక్వల్ కాలేదు. అలా ఈక్వల్ కాకపోతే ఇప్పుడు ఏమవుతుంది, ఇది రేషనల్ నంబర్ కూడా కాదు. రేషనల్ నంబర్ కాకపోతే ఏమవుతుంది, ఇరేషనల్ నంబర్ అవుతుంది. అందుకే 3 + √2√5 ఈజ్ ఏ ఇర్రేషనల్ నంబర్. రాంగ్ ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి, అంటే ఈ రెండు ఈక్వల్ కాలేదు కాబట్టి అదేమవుతుంది, రేషనల్ నంబర్ కాదు. రేషనల్ నంబర్ కాకపోతే ఏమవుతుంది, ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. ఓకే, ఫస్ట్ కోప్రైమ్స్ కానీ ఈ కోప్రైమ్స్ గాన మీరు అర్థం చేసుకుంటే గాన చాలా ఈజీగా. ఒకవేళ కోప్రైమ్స్ లో 1 ఫ్యాక్టర్ కామన్ గా వచ్చింది అనుకో, అది రేషనల్ నంబర్ అవుతుంది. మనకి ఇంకా √2 √3 √5 లో మాత్రం కోప్రైమ్స్ సేమ్ రాలేదు. 2 వచ్చింది, ఏ స్క్వేర్ అని డివైడ్ చేస్తుంది, ఆ రెండు కామన్ ఫ్యాక్టర్స్ వచ్చినాయి. ఓకే, 2 వచ్చింది, అలా 2 రాకూడదు. ఇలా 2 రాకుండా ఓన్లీ 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ వచ్చిందంటే అది కోప్రైమ్స్ అవుతుంది. ఈ కోప్రైమ్స్ కానీ కథ మొత్తం ఉండేది. ఇక్కడ చూడండి, ఏ ఆర్ బి ఆర్ కోప్రైమ్ నంబర్స్ ఏ అండ్ బి హ్యావ్ ద కామన్ ఫ్యాక్టర్ అనదర్ దెన్ 1 అనేది 1 మాత్రమే ఉండాలి కామన్ ఫ్యాక్టర్. అలాంటి వాటిని కోప్రైమ్స్ అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ ఉంది, కానీ ఇక్కడ √5 అనేది మనం ఇరేషనల్ ని ప్రూవ్ చేసుకున్నాం ఆల్రెడీ. ఒక సైడ్ ఏమో రేషనల్ అంటుంది, ఒక పక్క ఏమో ఇరేషనల్ అంటుంది, ఒక పక్క రేషనల్ అవుతుంది. అంటే ఇది రాంగ్ కాబట్టి అప్పుడు ఏమవుతుంది, 3 + 2√5 ఈజ్ ఏ రేషనల్ నంబర్ అవుతుంది, ఇరేషనల్ నంబర్ అవుతుంది. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ 1.2 లోనే థర్డ్ ప్రాబ్లం. ఈ థర్డ్ ప్రాబ్లమ్ లో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ ఆర్ ఇరేషనల్స్ ప్రూవ్ చేయాలంట. ఓకే, 1/2 సెకండ్ ఇది, 7√5 థర్డ్ ఇది, 6 + √2. ఓకే, ఫస్ట్ చెప్తున్నాను ఇప్పుడు. ఓకే, 1/√2 సేమ్ రియల్ నంబర్స్ రేషనల్ కాకపోతే అది ఖచ్చితంగా ఇరేషనల్ అవుతుంది. కాన్సెప్ట్ అనేది మెథడ్ నేర్చుకోండి. మ్యాథ్స్ లో మెథడ్ నేర్చుకుంటే మీకు ఎప్పటికీ ఈజీగానే ఉంటుంది. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్ నేర్చుకోండి. ఇప్పుడు చూడండి, మనం నేర్చుకునేది ఏంది, √2 నేర్చుకున్నాం, √3 నేర్చుకున్నాం, √5 నేర్చుకున్నాం. దాంట్లో ఒక్క ప్రాబ్లం పర్ఫెక్ట్ గా నేర్చుకున్నా, నువ్వు అన్ని దానిలోకి నంబర్ చేంజ్ చేస్తావు అంతే. అర్థమైందా? నువ్వు మెథడ్ నేర్చుకోవాలి. మ్యాథ్స్ లో ఎప్పటికీ మెథడ్స్ నేర్చుకోండి అంతే తప్ప ప్రాబ్లమ్స్ నంబర్ ఆఫ్ అదే ప్రాబ్లమ్ ని ఇంత బట్టి కొట్టొద్దండి. ఓకే, అర్థమైందా? మెథడ్స్ నేర్చుకోండి. ఆ మెథడ్ గా నేర్చుకున్నాక ఎలాంటి ప్రాబ్లం అని రేపు వాళ్ళు ఖచ్చితంగా నువ్వు ఆ మెథడ్ యూజ్ చేస్తావు. అర్థమైందా? ఓకే గైస్, 1/√2 ని ఏం చేయాలా, రేషనల్ గా ప్రూవ్ చేయాలి. ఓకే, ఇరేషనల్ గా ప్రూవ్ చేయాలి. ఓకే, ఇక్కడ లెట్ సేమ్ 1/√2 ఈజ్ ఏ రేషనల్ నంబర్. ఓకే, 1/√2 ఈజ్ ఏ రేషనల్ నంబర్ అంటే ఏంది, P/Q ఫామ్ లో రాయగలన ప్రతి నంబర్ ఏమవుతుంది, రేషనల్ నంబర్. 1/√2 = A/B. ఓకే, A/B అనేది ఏంది, కోప్రైమ్స్ అనుకుంటాం. ఏమనుకుంటాం, A or B are co-prime numbers. A and B have the common factor another 1. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 2/5 ఇలా 2/5, 2 1 జా 1, 5 1 జా 5. ఇక్కడ ఓన్లీ 1 ఫ్యాక్టర్ మాత్రమే, అంటే ఓన్లీ 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉండాలి. 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉండాలి. అలాంటి వాటిని కోప్రైమ్స్ అంటాం. అర్థమైందా? అలాంటి వాటిని ఏమంటాం, కోప్రైమ్స్ అంటాం. ఓన్లీ 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ గా ఉండాలి. ఓకే, అలాంటి వాటినే కోప్రైమ్స్ అంటాం. ఓకే, ఇక్కడ చూడండి, అందుకే ఇక్కడ కోప్రైమ్స్ అనుకున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్.
ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ ఇక్కడ చూడండి, b ఇంటూ 1, b ఈక్వల్ టు ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ కాబట్టి √2a. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ ఏ అనేది ఇక్కడ √2 అనేది ఏం చేస్తుంది, ఇంటూ ఎస్ నవతలు పోతే ఇక్కడ చూడండి ఏ అనేది డివైడ్ ఏ ఇంటూ ఎస్ నవతలు పోతే ఏమవుతుంది, డివైడెడ్ బై, అందుకే √2 ఈక్వల్ టు b/a. ఓకే, ఇక్కడ చూడండి b/a వచ్చింది, √2 వాల్యూ ఎంత వచ్చింది, b/a వచ్చింది. b/a అనేది ఏంది, ఇంటీజర్స్. ఇక్కడ చూడండి a b ఆర్ ఇంటీజర్స్, b/a ఇస్ ఎ రేషనల్ నంబర్. ఎందుకు రేషనల్ నంబర్ అయింది ఇక్కడ, గో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనం ఇక్కడ b ఇంటూ 1 b ఇంటూ 1 కామన్ ఫ్యాక్టర్ ఏముంది, 1 మాత్రం ఉంది, అంటే ఇదేంది రేషనల్ నెంబర్ అవుతుంది. అర్థమైందా, కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ చూడండి కామన్ ఫ్యాక్టర్ గా ఓన్లీ 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఇలాంటి వాటిని రేషనల్ నంబర్ కోఫరెన్స్ అంటాం. కోఫరెన్స్ అయ్యిందంటే అది ఖచ్చితంగా రేషనల్ నంబర్ అవుతుంది. రేషనల్ నంబర్ అయ్యిందంటే అది రేషనల్ కాదు. ఓకే, అర్థమైందా. ఒకవేళ రేషనల్ నంబర్ కాలేదు అంటే ఖచ్చితంగా ఈ రేషనల్ నంబర్ అవుతుంది, అదే గుర్తుపెట్టుకోండి. ఓకే, b/a ఈజ్ ఏ రేషనల్ నంబర్. ఓకే, b/a అంటే ఇక్కడ చూడండి మళ్ళీ సేమ్ ఇటు పక్క రేషనల్ నంబర్ అని ప్రూవ్ అయింది, ఇటు పక్క కూడా రేషనల్ నంబర్ ప్రూవ్ అయితే ఈ క్వశ్చన్ అనేది 1/√2 ఈజ్ ఏ రేషనల్ నంబర్ అని చెప్పొచ్చు. ఒకవేళ ప్రూవ్ కాలేదంటే ఈ రేషనల్ అని చెప్పాల్సిందే ఖచ్చితంగా. ఓకే, అర్థమైందా. ఇక్కడ చూడండి √2 అనేది √2 ఈజ్ ఏ ఇరేషనల్ నంబర్. మనం ప్రూవ్ చేసినాం √2 అనేది ఎప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది, ఇరేషనల్ అవుతుందని మనం ప్రూవ్ చేసినాం ప్రీవియస్ ప్రాబ్లమ్ లో. ఓకే, బోత్ ఆర్ నాట్ ఈక్వల్, ఇది ఈక్వల్ కాలేదు. ఓకే, ఇక్కడ మాత్రం ఒక సైడ్ మాత్రము రేషనల్ ప్రూవ్ అయింది, ఇటు పక్క కూడా ప్రూవ్ అయితే మనం ఖచ్చితంగా ఇరేషనల్ నంబర్ అని చెప్తుంటాం. కానీ ఇటు పక్క ప్రూవ్ కాలేదు, అంటే ప్రూవ్ కాకుండా ఇది ఏమవుతుంది, ఇరేషనల్ నంబర్ అవుతుంది. ఇక్కడ ఇరేషనల్ ఏంటంటే కాన్సెప్ట్ మొత్తం 1/√2 కూడా ఏమవుతుంది, ఇరేషనల్ నంబర్ అవుతుంది. అందుకే 1/√2 ఈజ్ ఏ ఇరేషనల్ నంబర్. ఓకే గైస్, నెక్స్ట్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం లోని సెకండ్ ప్రాబ్లం. 7√5 ఏం చేయాలి, ఇరేషనల్ గా ప్రూవ్ చేయాలి. ఓకే, 7/√5 లెట్ 7√5 ఈజ్ ఏ రేషనల్ నంబర్. సేమ్ మళ్ళీ రేషనల్ నంబర్ అనుకోవడం. ఇక్కడ చూడండి 7 రేషనల్ నంబర్ అంటే p/q ఫామ్ లో రాగల ప్రతి నంబర్ ఏమవుతుంది, రేషనల్ నంబర్ అవుతుంది. అందుకే 7√5 ఈక్వల్ టు a/b అనుకున్నాం. a/b అంటే ఏంది, కోప్రైమ్స్ అంటే ఏంది, ఓన్లీ 1 ఫ్యాక్టర్ మాత్రమే ఉండాలి. అలాంటి వాటిని ఏమంటాం, కోప్రైమ్స్ అంటాం. 2/3 2 ఇంటూ 1 3 ఇంటూ 1 ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉండాలి. అలాంటి వాటిని ఏమంటాం, కోప్రైమ్స్ అంటాం. ఓకే, ఓకే, ఇక్కడ చూడండి 7 అనేది నాకు ఇంటూ ఎస్ నవతలు పోతే ఏమవుతుంది, డివైడెడ్ బై, అందుకే √5 ఈక్వల్ టు a/7b. ఓకే, ఇక్కడ చూడండి ఇంటూ 1 చేద్దాం. కామన్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది, a ఇంటూ 1 a, 7b ఈక్వల్ టు 7b వస్తుంది. అంటే కామన్ ఫ్యాక్టర్ ఏముంది, నాకు 1 మాత్రమే ఉంది. అలాంటి వాటిని ఏమంటాం, కోప్రైమ్స్ అంటాం. కోప్రైమ్స్ అయినాయి అంటే అవి ఖచ్చితంగా ఏమవుతుంది, కోప్రైమ్స్ ఏంటంటే ఖచ్చితంగా ఏమవుతుంది, రేషనల్ నంబర్ అవుతుంది, రేషనల్ నంబర్. అందుకే ఇక్కడ యాజ్ ab ఆర్ ఇంటీజర్స్, ab అనేటివి ఏమైంది, ఇంటీజర్స్ అయింది. a7b ఈజ్ ఏ ఇరేషనల్ నంబర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది రేషనల్ నంబర్ అయింది. కోప్రైమ్స్ అయ్యింది అనుకో, అది ఖచ్చితంగా రేషనల్ నంబర్ అవుతుంది. కోప్రైమ్స్ కాలేదు అంటే ఖచ్చితంగా అది రేషనల్ నంబర్ కాదు. రేషనల్ నంబర్ కాకుంటే ఖచ్చితంగా రేషనల్ నంబర్ అవుతుంది. ఓకే, ఇటు సైడ్ ఏమో రేషనల్ నంబర్ గా ప్రూవ్ అయింది. ఓకే, ఇటు సైడ్ కూడా రేషనల్ నంబర్. బట్ మనకు తెలుసు ఇక్కడ √5 వచ్చింది. √5 వస్తే అంటే ఏంది ఆన్సర్, ఇర్రేషనల్ నంబర్ కాదని ప్రీవియస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాం. బట్ √5 ఇస్ అనే ఇర్రేషనల్ నంబర్, బోత్ ఆర్ నాట్ ఈక్వల్. సేమ్ అంతా ఒకటే మెథడ్. ఈ క్వశ్చన్స్ ఈ వీడియోలో పార్ట్ 5 పార్ట్ 6 మొత్తం ఒకటే మెథడ్. ఆ ఒక్క మెథడ్ నేర్చుకున్నాం అనుకో 8 మార్కులు నీ చేతిలో ఉన్నట్టే. ఓకే, బోత్ ఆర్ నాట్ ఈక్వల్, ఈ రెండు ఈక్వల్ కాదని తెలిపింది. అంటే ఈ రెండు ఈక్వల్ కాదు అంటే ఇటు పక్క ఏమో రేషనల్ అని ప్రూవ్ అయింది, ఇటు పక్క ఏమో ఇర్రేషనల్ అని ప్రూవ్ అయింది. ఈ రెండు ఈక్వల్ కాదు. ఓకే, ఈ రెండు ఈక్వల్ కాకపోతే అది ఏమవుతుంది, ఖచ్చితంగా ఇరేషనల్ నెంబర్ అవుతుంది. 7√5 ఇస్ ఏ ఇరేషనల్ నెంబర్. ఓకే, అర్థమైందా. కోప్రైమ్స్ కానీ చూడండి మీరు, అది కోప్రైమ్స్ అయిందనుకో ఖచ్చితంగా ఇరేషనల్ నెంబర్ అవుతుంది. ఇరేషనల్ నెంబర్ అయ్యిందనుకో రేషనల్ కాదు, ఇరేషనల్ కాదు. ఓకే, ఒకవేళ రేషనల్ నెంబర్ కాలేదు అంటే అది ఖచ్చితంగా ఇరేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే, థర్డ్ ప్రాబ్లం లోని థర్డ్ ప్రాబ్లం 6 + √2 అనేది మనం ఇరేషనల్ గా ప్రూవ్ చేయాలంట. ఓకే, చేద్దాం. 6 + √2 ఇస్ ఏ రేషనల్. ఫస్ట్ స్టెప్, దీంట్లో ఒక స్టెప్ వారిగా చెప్తాను, మీరు అర్థం చేసుకుని. ఇది లాస్ట్ ప్రాబ్లం, స్టెప్ వారిగా చెప్తాను, మీకు ఇంకా క్లియర్ గానే అర్థమవుతే ఇంకా బెటర్. ఓకే, ఒక స్టెప్ చూసుకోండి, ఇక్కడ స్టెప్స్ రాసుకోండి. 6 + √2 మీకు ఇచ్చిన ప్రతి నంబరు. ఓకే, వాడు రేషనల్ అని క్వశ్చన్ అడిగినారంటే వాళ్ళు ఎగ్జామ్ లో, ఓకే
6 ప్లస్ రూట్ 2 ఈజ్ ఏ రేషనల్ నంబర్ అనుకోండి. ఓకే, ఫస్ట్ ఏమనుకోండి రేషనల్ నంబర్స్. ఓకే, రేషనల్ నంబర్ అంటే ఏంటి? p/q ఫామ్ లో ఉన్న ప్రతి నంబర్ ఏమవుతుంది? రేషనల్ నంబర్ అని చెప్పినాం. అందుకే 6 ప్లస్ రూట్ 2 ఈక్వల్ టు a/b. ఓకే, ఇక్కడ ఏం 6 అనేది ప్లస్ చేసిన అవతల పోతే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అందుకే రూట్ 2 ఈక్వల్ టు a/b మైనస్ 6 అవుతుంది. ఓకే, అర్థమైందా? రేషనల్ నంబర్ అనుకున్నాం. తర్వాత a/b అంటే ఏంది? కోప్రైమ్ నంబర్స్. కోప్రైమ్ నంబర్స్ అంటే చెప్పినాను, ఓన్లీ కామన్ గా 1 ఫ్యాక్టర్ మాత్రమే ఉండాలి, అలాంటి వాటిని కోప్రైమ్స్ అంటాం. ఓకే, డినామినేటర్ న్యూమరేటర్ లో. ఓకే, రూట్ 2 ఇక్కడ చూడండి క్రాస్ మల్టిప్లికేషన్, కింద డినామినేటర్ ఏం తీసినాను? b తీసినాను. ఏ ఇక్కడ ఏం లేదంటే ఏమన్నట్టు 1 ఇంటూ ఏ మైనస్ 6b. ఓకే, రూట్ 2 ఈక్వల్ టు a మైనస్ 6b/b వచ్చింది. ఇక్కడ చూడండి ఇంటూ 1 కామన్ ఫ్యాక్టర్ వచ్చిందంటే అది ఏంది? కోప్రైమ్. ఇంటీజర్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇంటీజర్స్ ఉన్నాయి. యాజ్ a b ఆర్ ఇంటీజర్స్, a ఆర్ b అనేది ఇంటీజర్స్. a మైనస్ 6b/b ఈజ్ ఏ రేషనల్ నంబర్. ఇక్కడ ఇంటీజర్స్ అయిందంటే అది ఖచ్చితంగా ఏమవుతుంది? రేషనల్ నంబర్స్ అవుతుంది, కోప్రైమ్స్. ఓకే, బట్ రూట్ 2 ఇక్కడ చూడండి, ఇటు పక్కదేమో ఇర్రేషనల్ అని మనకు తెలుసు, మనం ప్రూవ్ చేసినాం. ఇక్కడేమో రేషనల్ అని ప్రూవ్ అయింది. ఓకే, బట్ రూట్ 2 యాజ్ ఇర్రేషనల్ నంబర్. ఓకే, ఇర్రేషనల్ నంబర్ అని ప్రూవ్ అయింది. ఇక్కడ మనకి బోత్ ఆర్ నాట్ ఈక్వల్. ఇటు పక్క రేషనల్ అంటే ఇది ఖచ్చితంగా ఈ క్వశ్చన్ రేషనల్ అని చెప్తుంటే, కానీ ఇటు పక్క ఇర్రేషనల్, ఇటు పక్క రేషనల్ ప్రూవ్ అయింది అంటే ఇది ఖచ్చితంగా రాంగ్. మొత్తం బోత్ ఆర్ నాట్ ఈక్వల్ అయింది. తప్పుడు ఇది ఏమవుతుంది? 6 ప్లస్ రూట్ 2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. ఓకే, ఇక్కడ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. కోప్రైమ్స్ మనం తీసుకుంటాం కదా, కోప్రైమ్స్. ఆ కోప్రైమ్స్ లో మీరు కానీ ఖచ్చితంగా 1 కాకుండా వేరే 2 గానీ వచ్చిన, కామన్ ఫ్యాక్టర్ గా 2 వచ్చింది అనుకో, 3 వచ్చింది అనుకో, 5 వచ్చింది అనుకో, అవి కోప్రైమ్స్ కాదు. ఓకే, ఓన్లీ 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ కదా, అలాంటి వాటిని కోప్రైమ్స్ అంటాం. ఓకే, ఒకవేళ కోప్రైమ్స్ అయ్యింది అనుకో, అది ఖచ్చితంగా రేషనల్ నంబర్ అవుతుంది. రేషనల్ నంబర్ అయింది అనుకో, ఇర్రేషనల్ కాదు. ఓకే, ఒకవేళ కోప్రైమ్స్ గాన కరెక్ట్ ఆన్సర్ అంటే, ఇప్పుడు కోప్రైమ్స్ గాన కరెక్ట్ ఆన్సర్ రాలేదనుకో, అది రేషనల్ కాదు. రేషనల్ కాలేదు అంటే ఖచ్చితంగా ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే గైస్, ఇది నేను బోర్డు మీద రాసి ఆల్రెడీ చెప్తున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ప్రతి ఒక్కటి రాసి ఎక్స్ప్లెనేషన్ చేసే తలకని నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇలా చేస్తున్నాను. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాలినామియల్స్ చెప్పడం జరుగుతుంది. ఓకే గైస్, మీరు ఫస్ట్ లెసన్ గాన ఈ మెథడ్, ఇగో ఇట్లాంటి ఇర్రేషనల్ నంబర్స్ మెథడ్ పార్ట్ 5, పార్ట్ 6 నేర్చుకున్నామనుకో 10th క్లాస్ లో మీకు 8 మార్కులకు ఈజీగా వస్తుంది. ఓకేనా గైస్? ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ గైస్. ఇక్కడతో చాప్టర్ 1 క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పాలినామియల్స్ చెప్పడం జరుగుతుంది. ఓకే గైస్, మీరు సపోర్ట్ గా మన ఛానల్ కొనండి. ప్రతి ఒక్కటి ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ లో ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ చెప్తాను. ముఖ్యంగా మ్యాథ్స్ అన్ని క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్పడం జరుగుతుంది. ఓకే గైస్, మీకు 10th క్లాస్ లో ప్రతి డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. చూడండి గైస్, మన ఎగ్జామ్, సోషల్ ఎగ్జామ్ వరకు, కానీ రిజల్ట్ వచ్చేంత వరకు మీకు ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ ఎగ్జామ్ లో ప్రతి డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది మన ఛానల్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ గైస్.